వెల్కమ్ బ్యాక్ టు నిక్షు ఫ్యామిలీ లాగ్స్. ఈరోజు రాఖీ మా నిక్షు తల్లి రాఖీ కట్టుకోవడానికి రెడీగా ఉంది. వాడు పుట్టిన తర్వాత ఇది సెకండ్ రాఖీ. ఫస్ట్ రాఖీ టైంలో వాడు కట్టడానికి ఎవరు లేరని ఫీల్ అయ్యేదాన్ని. వాడికి రాఖీ కట్టడానికి ఇప్పుడు చిన్న చిన్న క్యూట్ చెల్లి వచ్చింది. చెల్లె వచ్చిందా? ఎక్కడుంది చెల్ల? అక్కడ ఉందా? చెల్లతో రాఖీ కట్టించుకుంటావా? రాఖీ ఎక్కడ కట్టించుకుంటావు? రాఖీ ఇక్కడ చెప్పు, ఇక్కడ అని చెప్పు. చెల్లె పేరు ఏం పేరు? చెల్లె పేరు ఏం పేరు? నిహానియా. నిహాని అని పెట్టిండంట వాడి చెల్లె పేరు. చెప్తున్నాడు. చెల్లె క్యూట్ ఉందా? నువ్వు క్యూట్ ఉన్నావా? నువ్వే క్యూట్ ఉన్నావా? చెల్ల క్యూట్ ఉంటది, నువ్వు క్యూట్ లేవు. క్యూట్ ఉన్నావా నువ్వు? చెల్ల అది అక్కడ ఉందంట. సరే పదండి చూద్దాం. చిట్టి తల్లి రాఖీ కడుతుంది ఇప్పుడు. చెప్పాను కదా ఆ చిట్టి తల్లి వచ్చింది అని రాఖీ కట్టడానికి. చూడండి ఆ చిట్టి తల్లిని. నవ్వింది చిట్టి తల్లి అనగానే. ఎవరిని ఇచ్చేది? చెల్ల. చెల్ల చెప్పు. చెల్ల మీ చెల్ల, మా చెల్లేం కాదు. ఆ చిట్టి తల్లి ఇది. మా ఇంటి మహాలక్ష్మి వచ్చింది, బుడ్డి మహాలక్ష్మి. ఇద్దరు తర్వాత వచ్చింది. ఇంట్లో ఎంతమంది అబ్బాయిలు ఉన్నా సరే ఒక అమ్మాయి ఉంటే ఇంట్లో ఎంత కడ ఉంటుందో. ఇది మా చిట్టి తల్లి, మా ఫ్యామిలీలో క్యూట్ లక్ష్మి, బుడ్డి క్యూట్ మహాలక్ష్మి వచ్చింది. నవ్వు ఎంత వెయిట్ చేసినామో. ఇద్దరు అయిపోయినా ఇద్దరు తర్వాత నెక్స్ట్ మహాలక్ష్మి రావాలి. వస్తుందో లేదో అని భయపడ్డావు, కానీ వచ్చింది చిట్టి తల్లి. నవ్వుతుంది. సరే రాఖీ కట్టడానికి ఒక్క క్యూట్ తల్లి అంటే బజ్జుకుతుంది. ఇప్పుడు చిట్టి తల్లికి ఇంకా ఎన్ని డేస్? 19 డేస్ అంతే. అందుకే బొజ్జుకొని ఉంది. ఇంకో 1 ఇయర్ అయిపోతుంది, నెక్స్ట్ ఇయర్ వరకు. అప్పుడు ఆమెనే కట్టేసేది కదా. చిట్టి తల్లి ఓకే. రాఖీ కట్టి అన్నయ్యకి మీరేదో సోది చెప్పుకుంటున్నారు, నేను టైర్డ్ అయిపోతున్నా, నన్ను బజ్జో పెట్టండి అంటుంది. మీరు ఎత్తుకునేసరికి అమ్మా తల్లి రాఖీ కట్టడానికి రెడీ. చిట్టి తల్లి ఫస్ట్ రాఖీ కట్టేస్తున్నది అన్నయ్యకి. పొత్తు పెట్టుతల్లి అన్నయ్యకి. ఈ అన్నయ్య పొత్తు పెట్టింది చిట్టి తల్లి. చెల్ల పెద్ద నీకు చెల్ల పడుతుంది మమ్మీ దగ్గర. వాడైతే రాఖీ కట్టుకోవడానికి ఒక 10 డేస్ నుంచి రాఖీ కట్టుకుంటా, చేయి కట్టుకుంటా అని చెప్తా ఉన్నాడు వాడు. ఎక్కడ కట్టుకుంటా నీకు రాఖీ? అక్కలా ఎవరు కడితే రాఖీ నీకు? చెల్ల కత్తాయి. చెట్ల తిన తల్లి. నెక్స్ట్ ఇయర్ అయితే తింటది చెల్ల. నెక్స్ట్ రాఖీకి అప్పుడు తింటది. అప్పుడు నువ్వు తినిపిద్దు చెల్లకు, సరేనా? సరే. మీ అమ్మి గులాబ్ జామున్ అయితూ నిక్షు. హ్యాపీ రక్షాబంధన్. థ్యాంక్ యూ చెప్పవా? చెల్ల చెప్తుంది ఇప్పుడు. చెల్ల చెప్తుంది. చెల్ల గిఫ్ట్ ఇస్తావా? ఏమిస్తావు తల్లి? బియానియా? పియానోనా? ఓకే. పియానో గిఫ్ట్ ఇస్తావా? రాఖీ కట్టే చెల్లకి ఏమి ఇస్తావు అంటే పియానో ఇస్తా. పియానో మరి తేలేవు? ఉన్నాయా? మనీ ఉన్నాయా నీ దగ్గర? ఉన్నాయా? లేవా? మరి ఎట్లా తెస్తావు పియానో? నానిషయా నువ్వు కొనుక్కొస్తావా పియానో చెల్లకి? సరే, గుడ్ బాయ్. చెల్ల నీకు రాఖీ కట్టింది కదా, మరి చెల్లకి ఏం గిఫ్ట్ ఇస్తావు? డ్రెస్ కొనిస్తావా? నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? పిగ్గీ బ్యాంక్ లో ఉన్నాయి. చెల్లకు డ్రెస్ కొనిస్తా. పిగ్గీ బ్యాంక్ లో డబ్బులతో చెల్లకు డ్రెస్ కొనిస్తావా? అవునా? మోమని అంచి తల్లి పిగ్గీ బ్యాంక్ డబ్బులతో చెల్లకు డ్రెస్ కొనిస్తుందంట.
మీరేం గిఫ్ట్ చేయలేదు ఇంకా చెల్లకి? ఇద్దరు తర్వాత ఇస్తా. గిఫ్ట్స్ తర్వాత ఇస్తారా? ఇప్పుడు తర్వాత గిఫ్ట్స్ ఇస్తారు కదా. ఇప్పుడు చెల్ల మీ ఇద్దరికి గిఫ్ట్స్ ఇస్తుందంట. మరి ఎప్పుడు లైఫ్ లాంగ్ అట్లా దాచి పెట్టుకోవాలి మీరు, ఓకేనా? ఓచమ్మా, చెల్ల ఫస్ట్ రాఖీ కాబట్టి మీ ఇద్దరికి ఫస్ట్ గిఫ్ట్స్ ఇస్తుంది. ఆ గిఫ్ట్స్ మీరు ఎప్పుడు దాచిపెట్టుకోవాలి, ఎప్పుడు జాగ్రత్తగా ఉంచుకోవాలి, చేయొద్దు, ఓకేనా? తల్లి ఏం గిఫ్ట్ ఇచ్చింది? చిటితల్లి కేసం ఏం గిఫ్ట్ తీసుకున్నాయి? ఇది నీకు, ఆగు, ఇగో ఇది నీకు తల్లికి, చెల్లి ఇచ్చినాయి. ఓ నేను ఇస్తున్నా అంటున్నావా? నువ్వే తల్లి. ఓపెన్. ఇంకో బిగ్ బ్రదర్ ఏముంది చదువు? హ్యాపీ రక్షాబంధన్. బిగ్ బ్రదర్ నీక్షు లిటిల్ బ్రదర్. లిటిల్ బ్రదర్ చూపు. లిటిల్ బ్రదర్, బిగ్ బ్రదర్. థ్యాంక్ యూ చిట్టి తల్లి. థ్యాంక్ యూ చెప్పండి చెల్లకి. థ్యాంక్ యూ చిట్టి తల్లి. లిటిల్ బ్రదర్ బాగుంది. థ్యాంక్ యూ. ఇది కట్టు, ఇది కట్టు, చెల్ల బదులు నువ్వు కట్టు. ఓకే. మా సైడు ఫాదర్స్ కూడా రాఖీ కడతారు. మేము కూడా ఎప్పుడు కట్టేది. పుట్టి తల్లి కూడా ఇప్పుడు వాళ్ళ నాన్నకి వాళ్ళ బాబాయ్కి ఇద్దరికి రాఖీ కడుతుంది. డబ్బులు పెట్టి ఇద్దరు బండి ఏం చేసుకుంటుంది ఆమె? Thank you for watching. Please subscribe my channel.